వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ ద మోస్ట్ అవైటెడ్ తండేల్ ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. చూసాను భయ్య, నాకైతే బానే ఉంది. మరి సూపర్ అని చెప్పను కానీ పర్లేదు. నాకు బాగా నచ్చిన వచ్చేసి ట్రైలర్ మొత్తంలో విజువల్లీ చాలా బాగుంది భయ్య. అంటే సముద్రంలో జరిగే సీన్స్ కానీ, వాళ్ళ లవ్ స్టోరీని పోర్ట్రే చేసిన విధానం కానీ, చాలా షార్ట్స్ అయితే మంచిగా అనిపించే నాకు. స్టోరీ అందరికీ తెలిసిందే. శ్రీకాకుళం నుంచి కొంతమంది ఫిషర్మెన్స్ అయితే పాకిస్తాన్కి దొరికేస్తారు. దాని తర్వాత ఏం జరిగిందని అదే స్టోరీ. బట్ ఓన్లీ దాన్నే పోర్ట్రే చేయకుండా వీళ్ళు మ్యాక్సిమం లవ్ స్టోరీని అండ్ ఈ ఫిషర్మెన్స్ కి జరిగే ప్రాబ్లమ్స్ ని ఈ రెండింటిని కూడా కలిపి చూపిస్తున్నారు. నాకైతే అది బాగా నచ్చింది. ఎందుకంటే భయ్య ఓన్లీ పేట్రియాటిజం దీన్నే నమ్ముకుంటే కష్టం. ఎందుకంటే దేశభక్తి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఈ టైంలో మన వాళ్ళు అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎంత బాగా తీసినా సరే అంత త్వరగా ఎంకరేజ్ చేయట్లేదు. రీసెంట్ గా మేజర్ మూవీ కానీ, అమరన్ మూవీ కానీ దేశభక్తితో పాటు ఆ లవ్ స్టోరీని యాడ్ చేస్తేనే మూవీస్ నచ్చాయి. సో అదే కాన్సెప్ట్ అయితే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. మాక్సిమం లవ్ స్టోరీ నడుస్తుంది, అందులో పేట్రియాటిజం అన్న దాన్ని ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుద్ది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే సినిమా అయితే హిట్ అవుతుంది భయ్య. వీళ్ళైతే నాకు ట్రైలర్ లో బాగానే చూపించారనిపించింది. నాకైతే వర్కౌట్ అయింది అదంతా చూపించిన విధానం. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నాగ చైతన్య, సాయి పల్లవి ఆల్రెడీ శేఖర్ కమల గారి మూవీలో చూసాం వీళ్ళిద్దరి పేరు ఎలా ఉంటుందని చెప్పేసి. చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అన్నది చాలా బాగుంటుంది కూడా. ఇందులో కూడా సేమ్ భయ్య డైలాగ్ డెలివరీస్ కానీ, ఆ తెలుగు యాస కానీ నాకు చాలా బాగా నచ్చేవి. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా నాకు చూడడానికి చాలా ఇష్టం అనమాట. నాకు ట్రైలర్ లో అయితే బాగా నచ్చింది. ఫుల్ ప్లెడ్జెడ్ గా వర్కౌట్ అయింది వీళ్ళ కెమిస్ట్రీ అన్నది. అండ్ డిఎస్పి గారు కూడా మ్యూజిక్ అయితే కుమ్మేశారు. యాజ్ యూజువల్ లవ్ స్టోరీస్ అంటే డిఎస్పి మ్యూజిక్ చాలా బాగుంటుంది భయ్య. చాలా అండర్ రేటెడ్ సాంగ్స్ ఉంటాయి అనమాట లవ్ స్టోరీస్ లో. చాలా బాగా కొడతారు డిఎస్పి గారు. ఇందులో కూడా నాకైతే బాగా నచ్చింది. ఇంకా చందు మొండేటి గారి గురించి మాట్లాడేసుకుంటే డైరెక్షన్ పరంగా హోప్స్ అయితే ఉన్నాయి నాకు. నాకున్న ఏకైక హోప్స్ ఆయన మీదే. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి. కార్తికేయ 2, సూర్యవజ సూర్య, ప్రేమ ఉంది, ఇంకా సవ్యసాచి ఉంది. అన్ని కూడా బాగుంటాయి సినిమాలు. కానీ నాగ చైతన్య గారికి అయితే పర్ఫెక్ట్ హిట్ ఇవ్వలేకపోయారు నిఖిల్కి ఇచ్చినంతలాగా. ఎందుకంటే సవ్యసాచి యావరేజ్ గా అయిపోయింది. అండ్ ప్రేమం కూడా రీమేక్ మూవీ కాబట్టి అంతగా కన్సిడర్ చేయలేము. బట్ ఈ మూవీతో నాగ చైతన్య గారికి పర్ఫెక్ట్ 100 crore బొమ్మ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నా. మరి చూడాలి భయ్య. చందు మొండేటి గారి మీద అయితే హోప్స్ ఉన్నాయి నాకు. ఇంకా నాగ చైతన్య గారు అయితే చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం. చాలా అంటే చాలా కష్టపడ్డారు. మేక్ ఓవర్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఈవెంట్ లో కూడా ఒకటే మాట అన్నారు, దుల్లా కొట్టేస్తున్నాం అని చెప్పేసి. నేనైతే పిచ్చ వెయిటింగ్. వెబ్ లో రిలీజ్ అవుతుంది మూవీ. చూద్దాం భయ్య. హోప్ ఫర్ ద బెస్ట్. నేనైతే బాగుంటుంది, యావరేజ్ కూడా కాదు బాగుంటుందని అనుకుంటున్నా. హోప్స్ ఏమి ఎక్కువ పెట్టేసుకోవట్లా. ఎందుకంటే ఒక లవ్ అండ్ పేట్రియాటిక్ డ్రామా అంతే. ఓ సస్పెన్స్లు థ్రిల్లర్లు లాంటివి ఏం నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. లవ్ పరంగా అండ్ పేట్రియాటిజం పరంగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పర్ఫెక్ట్ గా చూపిస్తే, మంచిగా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటే చాలు. ఇంతకు మించి అయితే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ సీ మరి ఏం చేస్తారో. ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా లేదా? మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కొంచెం తెలుస్తుంది నా ఆడియన్స్ ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి. అండ్ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. డైలీ 2-3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి పక్కా వస్తాయి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.